హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజైతే మేము ముందుకు నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో, హెల్తీ రొటీన్ ఎలా మార్నింగ్ ఎలా రొటీన్ ఉండాలో చెప్పడానికి ట్రై చేస్తున్నా. నైటే నేను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని ఒక 6 ఆల్మండ్స్ని బాదంని నానబెట్టేసి నైట్ మొత్తం ఉంచేసిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకొని అక్కడ ఉన్న బౌల్లో ఉన్నాయి కదా అవి బాదంని పీల్ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. నాకైతే ఆ పొట్టు తినడం ఇష్టం లేదు, అందుకే అలా పీల్ చేసేసి డైరెక్ట్ తినేయడమే అనమాట. చాలా బాగుంటుంది ఇది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ నేను కింద స్క్రోల్ అవుతున్నాయి చూసిండ్రా, మీకోసమే పెట్టిన అనమాట. బెనిఫిట్స్ అన్నీ అవే అనమాట, అవి చూసేయండి. ఇక్కడ నేను పీల్ చేసిన తర్వాత ఆ పొట్టుని తినాను కాబట్టి ఆ పొట్టు తీసేసి ఆ వాటర్ తాగినా హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ తాగాలనుకున్న వాళ్ళు ఆ సోక్ చేసిన వాటర్ కూడా తాగితే మంచిది, హెయిర్ గ్రోత్కి మంచిగా పనికొస్తుంది అనమాట. అందుకే నేనైతే తాగను, నేనైతే ఓన్లీ అవి పీల్ చేసేసి ఓన్లీ ఆ బాదంని మాత్రమే తింటాను అనమాట. అది హెల్త్ కూడా చాలా మంచిది ఆల్మండ్స్. ఒకవేళ మీరు ఆ వాటర్ తాగను అనుకుంటే చెట్లకు పోసినా బలమే వస్తుంది అనమాట. చెట్ల కన్నా పోయండి, బెటర్ ఆప్షన్. ఒకవేళ మీరు తాగను అనుకుంటే అలా వేస్ట్గా పారబోసినా ఏం రాదు. సో అదనమాట, అందరూ ట్రై చేయండి మార్నింగ్ రొటీన్ ఇది తినడానికి. ఇంకా ఆల్మండ్స్ ఎక్కువ తినడం వల్ల మన బాడీ హీట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది, టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఎక్కువ ఆల్మండ్స్ తినకూడదు, ఏదైనా లిమిట్లోనే తినాలి. ఎంత అంటే రోజుకి ఒక 5 to 10 ఆల్మండ్స్ తింటే సరిపోతుంది అనమాట మనకి. తర్వాత అవి తినేసిన తర్వాత నేను ఓట్స్ తీసుకుంటాను అనమాట. ఒక బౌల్లో కొంచెం మీరు ఎంత తాగాలనుకుంటారో అంత మిల్క్ పోసేసుకొని అందులో మీరు ఎక్కువ పాలతో తినాలనుకుంటే తక్కువ ఓట్స్ వేసుకొని అలా తినొచ్చు. లేకపోతే నాకు ఓట్సే ఎక్కువ ఇష్టం పాలు కన్నా అంటే పాలు తగ్గించుకొని ఓట్స్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే రెండు కొంచెం లిమిట్లోనే ఉండడానికి ట్రై చేస్తున్నా. నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో నాకు ఎంత కావాలో అంత మిల్క్ తీసుకున్నా. తర్వాత కొంచెం నాకు లూజ్గా ఇట్లా ఉంటేనే తినడానికి ఇష్టపడతాను అనమాట. అందుకే నేను ఇక్కడ బౌల్లో కొంచెం పాలు తీసుకొని ఇక్కడ 3 స్పూన్స్ అట్లా ఓట్స్ తీసుకుంటాను అనమాట. ఓట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ హనీ తీసుకుంటాం. మీరు లేకపోతే షుగర్ తీసుకుంటారు. షుగర్ ఎక్కువ మార్నింగ్ తినడం వల్ల అంత మంచిగా అనిపించదు. మొన్నటిదాకా అయితే నేను పటిక బెల్లం తినేదాన్ని, ఇంకా ఇప్పుడు స్విచ్ అయిపోయాను హనీకి. హనీ అయితే బాగుంటుంది టేస్ట్ వైజ్ కానీ. మార్నింగ్ తేనె తింటే మంచిదని కూడా చాలామంది చెప్తారు. సో నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ తీసుకుంటాను అనమాట హనీ. 1 స్పూన్ వేసుకున్నా సరిపోద్ది, నాకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం, అందుకే ఇక్కడ 2 స్పూన్స్ హనీ వేసుకుంటున్నాను. బాగుంటుంది టేస్ట్ అయితే ఓవరాల్గా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, అందరూ ఓట్స్ ఓవర్ నైట్ వేసుకొని తింటారు. నాకు అట్లా ఇష్టం ఉండదు, వేడి పాలల్లో వేసుకొని తినడమే నాకు అలవాటు అయిపోయింది అండ్ ఇష్టం కూడా, అందుకే అట్లా ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కిస్మిస్ కూడా తీసుకుంటున్నా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, లేకపోతే పంప్కిన్ సీడ్స్ అంటారు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు, అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే కిస్మిస్ ఎక్కువ తింటాను, నాకు ఇష్టం కాబట్టి నేను కిస్మిస్ మాత్రమే వేసుకుంటున్నా. వాటితోటే ఎక్కువ అంటే అవి మధ్య మధ్యలో తగులుతుంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అందుకే నాకు చాలా ఇష్టం. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం మార్నింగ్ 9 అట్లా తిన్నాం అనుకోండి 1 దాకా ఆకలేదు, అంత ఫుల్గా అనిపిస్తుంది కడుపు. మనకి చాలా మంచి ఫైబర్ ఉందన్నమాట ఓట్స్లో, అందుకే ట్రై చేస్తున్నా. ఈ మధ్యకాలంలో అదే తింటున్నా ఎక్కువగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అలవాటు చేసుకోవడం ఇంకా మంచిది హెల్త్కి.